ఓకే ఓకే మంగళగిరి పట్టు ఐడియా ఉంది. ఇట్ట పోకు నేస్తేనే కానీ మేము మా జీవితం వెళ్దాం. ఈ వాన వచ్చినా ఇది వచ్చినా 365 రోజులు చేస్తానే ఉంటారా? రేత్రి తెల్లరెట్లు నేనైతే 4:30 లేస్తా డైలీ. రోజు పైన నేస్తా. ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పట్టుద్దండి? రోజుకి నిక్కచ్చుకుంటే చీర నేయొచ్చండి. మాకు 4 ఫీల్డ్ ఆడతారే కానీ జీవనోపకారం అవదండి. దీనికి మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ అందరూ చేయాలి పని. కాకపోతే ఏంటంటే మనకి రాక ఈ పరికరాలు ఇది కాటన్, ఇది మామూలు పత్తిలోంచి కాటన్ వచ్చి దీన్ని డైయింగ్ చేసే రంగులు కాటన్ పడుగు పట్టు ప్యాక్ అండి. ఈ ఆడ సమ్మర్లో కట్టుకున్నా ఏం చేయదు. ఇది లేడీస్ నేత చేనేత చీర అంటే సారీ అంటే మనకి ఒంటికి చాలా మంచిది. మిల్లిమేడు వేరు, ఇది వేరండి. ఇది 4 కీళ్ళు ఆడితేనే కానీ మాకు ఇది అవదు. 4 కీళ్ళు పనిచేస్తేనే కానీ ఇది అవదండి. ఇదే మాకు జీవనోపకారం. ఇట్లా 4 ఎక్కడ పోగు తెగినా చూసుకోలేదు అనుకోండి చాలే మనం చీరంతా ఇబ్బంది వస్తుంది. మనం చేసిన పని చేసినంత సేపు మన చూపు మన అవయవాలన్నీ దీని మీద ఉండాలి. ఆ రకంగా చేస్తే ఒకసారి తయారవుతుందండి. ఈ పనిలో కొద్దిగా సీనియర్టీగా ఎప్పటి నుంచో ఊహతెలుతున్నప్పటి నుంచి చేస్తున్నా ఈ పని. ఇది అప్పుడు నేర్చుకుంటే కనీసం ఒక 4-3 నెలలు వచ్చిందండి. అప్పుడు మా అన్నయ్య గారు నేర్పాడు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి అండి. అతను మా కాళ్ళు మా ఆవిడ అక్కడ జరీగండ్లు దొరుకుతుందండి. ఆమె మా కుటుంబంలో మేము 4 చేస్తాం. దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మనం తయారు చేసిన సరుకు షాపులో వాళ్ళు అమ్ముకునే తట్టు కూడా ఉండాలి. మాస్టర్ వర్క్స్ మనం ఎట్టమడితే తయారు చేస్తే మళ్ళీ వాళ్ళు అవ్వదు కదండి. ఎన్ని గంటలు పని చేస్తారండి?